అచ్చా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమేమో రైట్. ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు రైల్వే స్టేషన్లో కూర్చుని ఉన్నారు. ఎక్కువ ఆయన పక్క పైగా ఇవాళ ప్రచారంలో సభల్లో కూడా పక్కనే ఉన్నారు. ఆయన అడుగురాముడి దగ్గర నుంచి అన్ని పాటలకు వెళ్ళిపోయాడు ఆయన. అన్ని పాటలు ఏంటి అసలు మామూలుగా లేదు. ఇవాళ చొక్కా చేతులు మడతేస్తున్నారు ఎవరు కనపడినా. 83 తులసిరెడ్డిని చూశాను ఇవాళ. ఎనీవే కంగ్రాట్స్ తులసిరెడ్డి గారు. ఒక అంటే పార్టీ చరిత్రాత్మకమైన పార్టీ నో డౌట్. కానీ ఏపీలో చాలా స్ట్రగుల్ అవుతున్న దశలో స్ట్రగుల్ అవుతోంది. అసలు ముందు ముందు ఏమవుద్దు అని అనుకుంటున్న దశలో ఇవాళ చూస్తూ ఉంటే ఎవరికి తగ్గకుండా కదలిక కనపడుతుంది. ఆటోమేటిక్గా ప్రజల అటెన్షన్ని మీ వైపు డ్రా చేస్తున్నారు. గుడ్, మంచి ప్రోగ్రెస్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆమె చేస్తున్న అటాక్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతవరకు కదిలించగలదు? ఆమె చేస్తున్న అటాక్ తాడేపల్లి ప్యాలెస్ని ఎంతవరకు వణికిస్తోంది? ఎంతవరకు వైసీపీ క్యాడర్ని, వైసీపీ ఓటు బ్యాంకుని ఆలోచింపజేస్తుంది ఆమె చేస్తున్న అటాక్? అంటే నా అభిప్రాయం ప్రకారము వైసీపీకి ఒకటే కాదు, వచ్చేసి మిగతా పార్టీలకు కూడా మేము వచ్చేసి మా లక్ష్యం వచ్చేసి కేవలం ఏదో జగన్ను ఓడించడము, వైకాపాను ఓడించడం అనేది మా లక్ష్యం కాదు. మా లక్ష్యం వచ్చేసి ఆవిడ లక్ష్యం కానీ మా అందరి లక్ష్యం కానీ కేంద్రంలో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఆ లక్ష్యం సాధించాలంటే జగన్ ఓడిపోవాలా, టీడీపీ ఓడిపోవాలా, జనసేన ఓడిపోవాలా, బీజేపీ ఓడిపోతేనే మేము అధికారంలోకి వచ్చేది. కాబట్టి ఆ నేపథ్యంలో న్యాచురల్ గా వచ్చేసి అదే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ మీద వైకాపా మీద కొంత అటాక్ ఎక్కువగా ఉంటుంది. బీజేపీ దూరంగా ఉండే పార్టీ కాబట్టి ఇక్కడ వైకాపా దగ్గరుండే ప్రభుత్వ పార్టీ కాబట్టి న్యాచురల్ గా వైకాపా పార్టీ మీద జనరల్ గా అటాక్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసి అక్కడ పిసిసి అధ్యక్షురాలు ఈ పక్క, ఆ పక్క వైకాపా ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ కాబట్టి న్యాచురల్ గా ఇద్దరు వైఎస్ బిడ్డలు కాబట్టి ఆ యొక్క కంపారిజన్ అనేది కూడా వస్తుంది. దానికి తోడు ఇది ఒక విధంగా కాంగ్రెస్ అండ్ నకిలీ కాంగ్రెస్ మధ్య పోరాటం, అన్నా చెల్లెళ్ళ మధ్య పోరాటంతో పాటు ఒరిజినల్ కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ మధ్య పోరాటం కూడా దీన్ని వర్ణించవచ్చు. కాబట్టి ఆ ప్రకారంగా ఈవిడేమో సమస్యల గురించి మాట్లాడుతా ఉంది, సూటిగా ధాటిగా ధీటుగా సమస్యల గురించి, ప్రత్యేక హోదా విషయం కానీ, పోలవరం కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, సాగునీటి ప్రాజెక్టు కానీ, వాడు వచ్చేసి సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే జగన్ ప్రభుత్వం సమస్యలను దాటవేసి వచ్చేసి ఆవిడ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి వాళ్ళు అటాక్ చేస్తుంది. కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి కృషి ఇంటూ కసి ఈజ్ ఈక్వల్ సక్సెస్ అన్నట్టుగా వాళ్ళు ఎంత రెచ్చగొడతలకల్లా ఆవిడలో అంత కసి పెరుగుతా ఉంది. దానికి తగ్గట్టు కృషి చేస్తా ఉంది. ఊరికి కసి పెంచుకోవడమే కాదు, కృషి చేస్తా ఉంది. వచ్చినాల వంటి వచ్చేసి ఎక్కడ రాష్ట్రం అంతా తిరుగుతా ఉంది. మళ్ళా 3వ తారీఖు నుండి మళ్ళా రచ్చబండ కార్యక్రమం ఉంది. మళ్ళా రాష్ట్రం అంతా సుడిగాల తిరిగిపోతా ఉంది. కాబట్టి కృషి ఇంటూ కసి ఈజ్ ఈక్వల్ సక్సెస్ అనే డెఫినెట్ గా ఆ ఫలితం ఉంటుంది. మా వరకు ఆవిడ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మేము సమస్యల మీదనే పోతా ఉన్నాం. సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతవరకు ఆన్సర్ చెప్పాలో అంతవరకు చెప్తాం. అది కూడా సూటిగా ధాటిగా ధీటుగా ఆవిడతో పాటు మేము కూడా. కానీ మేము వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం